వరంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన జెండా స్తూపాలు ఆవిష్కరించారు. జనసేన టీడీపీ పొత్తును ప్రజలు ఆదరిస్తున్నారని గోవిందరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, భీమవరంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధిస్తారని అన్నారు. సిపి పాలనని తరుముకొట్టి బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే పరిస్థితిని ఒక జనసేన ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియచేయడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. రానున్న రోజుల్లో నేను చెప్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఆల్రెడీ భయం మొదలైంది. ఇంకో ఆయన అంటాడు మీకు దమ్ముందా పోటీ చేయడానికి అంటాడు. అసలు మేము అడుగుతున్నాను మీకు దమ్ముందా మాతో పోటీ చేయడానికి అని చెప్పేసి. రెండు ఓడిపోయే వాళ్ళు కవర్లు ఎన్నైనా చెప్తారు, కానీ రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత, లెక్కింపు అయిన తర్వాత ఎవరు ఏంటి బలాబలాలు చెప్పుకున్న తర్వాత, కానీ ఈ కౌర్లు, ఈ వ్యవహారాలు, ఈ ఏమన్నా ఉంటే ప్రజలకి మంచి చేసే విధంగా దమ్ము చూపెడదాం. మన ప్రేమిస్తే తిరిగి అందరూ ప్రేమిస్తారు గురువు గారు, పగపడితే తిరిగి పగే పడతారు. దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. రానున్న రోజుల్లో మన భీమవరం నుంచి నాంది పలుకుతున్నాం. అత్యధిక మెజారిటీతో భీమవరం చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజారిటీతో కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది. 170 సీట్లు అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోరికలు కోరుకుంటున్నారు. ఆయన అవన్నీ కూడా కలగానే మిగిలిపోతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏ డోర్కి వెళ్ళినా సరే వాళ్ళందరూ నోటంటా కూడా 30 సీట్లు కూడా రావని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వచ్చి ఎలక్షన్లో 150 సీట్లు జనసేన టీడీపీకి మరి రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ నరకాసుడిని ఎప్పుడు ఇంటికి పంపుదామని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కాలం ఎంతకాలం లేదు, తొందరలో ఎలక్షన్ జరగబోతుంది. ప్రజలే అతనికి గుణపాఠం చెబుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏం చెప్పినా అర్థం కాదు. బడ్జెట్ ఎలా ఉన్నా నచ్చేది అధికార పార్టీకి, బడ్జెట్ ఎలా ఉన్నా నచ్చనిది ప్రతిపక్ష పార్టీకి, బడ్జెట్ ఎలా ఉన్నా అర్థం కాని మళ్ళాంటి సామాన్యులకి. అటువంటి సామాన్యుల గొంతుకే వచ్చాడు ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్.